ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపులి సంచారం, పశువులపై దాడులు అంశంలో ప్రజల్లో ఆందోళన. స్పందించిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. వరల్డ్ క్యాన్సర్ డే పురస్కరించుకుని రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో క్యాన్సర్ జయించడానికి అవగాహన సదస్సు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు. సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా అధ్యక్షులు బోడా వెంకట్. జనతా వారధి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి. వినతులు స్వీకరిస్తూ ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టీకరణ. పెద్దపులి సంచారంతో ప్రజల భయాందోళన పెరిగింది. 5-6 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుండి సరైన స్పందన లేదు. జిల్లా అధ్యక్షులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, నేను అధికారులతో మాట్లాడడం, ఈ విషయాన్ని తొందరగా పరిష్కరించండి అని కోరాం. దీనిపై విమర్శలకు రాజకీయం చేయడానికి కాదు, పరిస్థితులు చూస్తే చేజారేలా కనిపిస్తున్నాయి. పులిని బంధించడం, తద్వారా సేఫ్ గా అడవుల్లో వదిలేయడంలో అంతగా బాధ్యత కనిపించడం లేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందన్న భయంతో రైతులు పొలాల్లోకి వెళ్లడానికి భయపడుతున్నారన్నారు. 5-6 రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రత్యేకించి రాజమండ్రి రూరల్, రాజానగరం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఒక భయం, తద్వారా రాష్ట్రంలో పులి కదలికల మీద సోషల్ మీడియాలో ఒక హాల్చల్, లేకపోతే సోషల్ మీడియాలో ప్రజలు వీక్షించటం, ఇవి రెండు మనం గమనించాం. ఇప్పుడే మాజీ శాసనసభ్యుడు, మా రాష్ట్ర యువజన విభాగాన్ని అధ్యక్షుడైనటువంటి రాజా గారు చెప్పారు. అంటే పులి కదలికలు సోషల్ మీడియాలో బంధించేటువంటి ఒక పరిస్థితులు మనకి ఇక్కడ కనపడతా ఉన్నా, పులిని బంధించేటువంటి విషయంలో ప్రభుత్వం ఎందుకో అంటున్నాను నేను, కొంచెం ఫెయిల్ అయినట్టుగానా, లేకపోతే ప్రజల యొక్క భయంతో ఇంకా ప్రజలు బాగా భీతి చెందాలనే ఆలోచన, చిన్న అనుమానం కలుగుతూ ఉంది. 5-6 రోజులు అయిన తర్వాత పులి కదలికలను ఎప్పటికప్పుడు మనం వివిధ మాధ్యమాల్లో చూస్తున్నాం. ఇదిగో ఇప్పుడే ఎలా వెళ్ళింది, అలా వెళ్ళింది అనేటువంటి మా అధికారులు సమాధానం చెప్తారా, ప్రభుత్వం సమాధానం చెప్తుందా, అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడే రాజా అన్నారు, ఇది రాజకీయాలకు వేదిక కాకపోయినప్పటికీ ఏదైనా ఒక ప్రజలకు భయం కలిగించేటువంటి అంశం, లేకపోతే పని, లేకపోతే ఒక జంతువు బయటకు వచ్చింది, దాన్ని బంధించడానికి ఇన్ని రోజులు పట్టాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది మనకు తెలుసు. ఎందుకంటే టెక్నాలజీ బాగా పెరిగి ఉంది కాబట్టి ఇప్పుడే రకరకాల టీమ్స్ ఉన్నాయి. ఇక్కడే అటవీ శాఖకు సంబంధించిన వన్యప్రాణి సంరక్షణకు సంబంధించిన అధికారులు కూడా ఉంటారు. సుమారు 10 జంతువులు, 10 పశువులు అసూలు బాసే, 10 పశువులు అసూలు బాసే ఈ పులిని బంధించని కారణం చేత. 2 పశువులే కదా అనుకోవడానికి లేదు. ఇది వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రాంతం. ఒక రైతు పొలాల్లోకి వెళ్ళాలంటే భయంతో వణికిపోతున్నాడు. పల్లెటూరులో ఇళ్ల బయట పడుకునేటువంటి ప్రజల పరిస్థితి ఏంటో ఆలోచించాలి. మీరు అలార్మింగ్గా కాషన్ ఇచ్చినప్పటికీ కూడా దీని మీద ఒక ప్రత్యేకమైన ఎన్ఫోర్స్మెంట్ని ఇప్పటికే దించి బంధించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మూమెంట్ అబ్జర్వేషన్ కోసం మనం డ్రోన్స్ వాడుతున్నారా? ఇప్పుడే అన్నారు కదా, డ్రోన్స్ మూమెంట్ తీసుకోవడం, లేకపోతే దానికి సంబంధించిన ఏదైతే టాక్సిన్. సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. గడిచినటువంటి 5-6 రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో
ముఖ్యంగా రాజమహేంద్రవరం రూరల్ అలాగే రాజానగరం నియోజకవర్గాలు పెద్ద పులి ఏదైతే వచ్చిందో మరి ఆ కారణంగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి చాలా ఇబ్బందులకి ఇక్కట్లకి గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇవాళకి 5-6 రోజులు గడుస్తూ ఉన్నా కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి మాత్రం సరైనటువంటి స్పందన ఉన్నట్టుగా కనిపించట్లే. ప్రతి అంశాన్ని కూడా రాజకీయాలకి ఉపయోగించుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో కేవలం ఎక్కడైనా ప్యానిక్కి గురవుతారు ప్రజలు అనేటువంటి ఒక ఉద్దేశంతో మా జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగారు కానీ మేము కానీ కేవలం ఆఫీసర్లతో ఫోన్లో మాట్లాడి తొందరగా ఈ వ్యవహారాన్ని చక్కబెట్టేటటువంటి ప్రయత్నం చేయండి, లేకపోతే ఇబ్బంది వస్తుందనేటువంటి ప్రయత్నమే చేసాం తప్పితే దీని మీద విమర్శలకో లేకపోతే రాజకీయం చేసేటటువంటి ఉద్దేశంతోనూ ముందుకెళ్ళాలి. కానీ ఇవాళ పరిస్థితులు చూస్తూ ఉంటే చేజారేటటువంటి ఇది కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ 5-6 రోజులు గడిచినప్పటికీ కూడా ఎక్కడా ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకుని పులిని జాగ్రత్తగా పట్టుకుని సేఫ్గా దాన్ని మళ్ళీ ఫారెస్ట్లోకి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించట్ల. ఒక పక్కన వ్యవసాయ పొలాల్లోకి వెళ్ళడానికి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏ క్షణం ఏం జరుగుతుందో అని చెప్పి ఒంటరిగా వెళ్ళాలని అంటే భయపడేటటువంటి పరిస్థితి. పిల్లల్ని స్కూళ్ళకి పంపించాలని అంటే ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళన. అదే రకంగా వృద్ధులు కానీ ఎవరైనా ఒంటరిగా కానీ బయటికి రావాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాం ఇప్పటికే దాదాపు తొర్రేడులో కావచ్చు, రఘునాథపురం కానీ, ఎర్రంపాలెం కానీ ఇట్లా దగ్గర 4-5 గ్రామాల్లో పుణ్యక్షేత్రంలో కూడా 10 పశువుల్ని ఇప్పటికే ఆ పులి చంపేసినట్టుగా మనందరికీ కూడా ఆధారాలతో సహా మనందరం కూడా చూసాం. అదృష్టవశాత్తు ఇప్పటిదాకా ఇంకా మనుషుల మీదకి రాలేదు కాబట్టి ఒక రకంగా అదృష్టంగానే భావించాలి. కానీ కేవలం ఏదైతే అధికార యంత్రాంగం కానీ లేకపోతే ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధులు కానీ ఊరికినే పైకేదో హంబక్ చేస్తూ షో చేస్తున్నటువంటి పరిస్థితులు. వరల్డ్ క్యాన్సర్ డే పురస్కరించుకుని రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం ఐకాన్ రోటరీ కన్వెన్షన్ హాల్లో క్యాన్సర్ జయించడానికి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ చెంచురెడ్డి, జిఎస్ఎల్ హాస్పిటల్లో మెడికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ దీపక్ ముఖ్య అతిథులుగా హాజరై క్యాన్సర్ మీద వివిధ అంశాలు వచ్చిన వారందరికీ అవగాహన కల్పించారు. అలాగే 9 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 24 సంవత్సరాలు వయసు కలిగినటువంటి 3 పిల్లలు చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుని క్యాన్సర్ ని జయించి తిరిగి తమ చదువును కొనసాగిస్తున్న వారిని ఇక్కడికి తీసుకొచ్చి తగు రీతిన వారిని సన్మానించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అలాగే ఒక్కసారి అందరూ the principles of Rotary based on the high ideals of morality, we implore thee to help us Rotarians to imbibe insistently for the establishment of peace and goodwill among all people, for the elimination of all bars of color, creed and clime, for the removal of economic and social barrier, and for the proper understanding of the sanctity of human personality.
and the dignity of labor, so that all individuals, all families and all nations may live in amity and fellowship and unite around the holy faith, and all thee as though really are our one true, eternal and all loving Father. దుర్గా ప్రసాద్ రైతు బిడ్డ చిన్న మొక్క ఇచ్చాం సంవత్సరం మొక్క చాలా చక్కని విషయాలు మాకు తెలియజేశారు. ఎక్సలెంట్ స్పీచ్ అంట. ఒక రోజు మీరు వీలు చేసుకుని ప్రత్యేకంగా మాట్లాడటం గురించే రావాలి. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రిలో ప్రెసిడెంట్ వెంకటబాబు గారు, శ్రీధర్ రాజయ్య గారు, చౌదరి గారు మరియు రఘునాథ్ రాజు గారు, దావుద్ ఇబ్రహీం గారు, నవీన్ ప్రసాద్ గారు, ఈరోజు మీకు ఇంకొక ముఖ్య అతిథి చైతన్య గారు, యువకులు, పెద్దలు, ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున తలవంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మీ అంత సేవ మేము చేయలేకపోవచ్చు. మీ సేవాభావం ముందు, మీ ఆశయాల ముందు ఎప్పుడు కూడా మీకు వెన్నవింటూ ఉంటాం. మీకు మేము సపోర్ట్ చేస్తాం. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. మీతో వెళ్ళగల భుజం కలిపి సమాజ సేవలో ఖచ్చితంగా పాలు పంచుకుంటామని ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాను. ఈ క్యాన్సర్కే కాదు, బహుశా మీరు 3వ సంవత్సరం చిన్నపిల్లలు అంటే మెయిన్ స్టార్ట్ చేసింది 3 years అంతే కదా. ఈ 3 years లో అనేక కార్యక్రమాలతో మీరు ముందుకు వెళ్తున్నారు. రియల్ ఇట్స్ వెరీ గ్రేట్. ఈ ఆశయాలు మంచి అయినప్పుడు ఖచ్చితంగా ఫలితాలు కూడా ఉన్నత స్థితిలో ఉంటాయి. స్వార్థరహితంగా ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో అన్ని విధాలా మీకు ఆ దేవుడు మీకు సహకరిస్తారు. ఇలాంటి కార్యక్రమాలు నడపాలి అంటే డబ్బులు కాదు కావాల్సింది, పెద్ద మనసు కావాలి. ఆ మనసు ఉన్న మహారాజులు అంతా ఇక్కడ ఉండే కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు జరుపుతున్నారు. క్యాన్సర్ గురించి మీ పోరాటం, మీ ఆరాటం, మీలో ఉన్న ఆ తపనతో పాటు అనేక మంది పిల్లల్ని రికవరీ నుంచి తీసుకొచ్చి మళ్ళీ మన ముందు కూర్చోబెట్టారు. ఇట్స్ వెరీ అప్రిషియబుల్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అలాగే నేను చూశాను, ప్రెసిడెంట్ ఎస్పీగా నూతనంగా వచ్చారు. మన రోటరీ క్లబ్ తరఫున రాజమహేంద్రానికి స్వాగతం చెప్తూ, అలాగే మన క్లబ్కి విచ్చేసినందుకు మరింత ఆనంద హృదయంతో వారికి వినయపూర్వక నమస్కారాలు. అలాగే జిఎస్ఎల్ మేనేజ్మెంట్ డాక్టర్ దీపక్ గారికి, అదేవిధంగా ఈ రోజున ఒక కార్యక్రమంగా చేసుకుని అటు క్యాన్సర్ బారి నుంచి విముక్తులయ్యి నూతన జీవితానికి శ్రీకారం చుట్టిన మరి 3 పిల్లలకి అభినందించే కార్యక్రమం కూడా ఈ రోజు మనం చేసుకుంటాం జరుగుతుంది. మరి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ 2022లో ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు పూర్తయిన పసిపాప 4వ సంవత్సరంలో నడుస్తుంది. అటువంటి క్లబ్ ఈరోజు ఎంతో మంది నూతన సభ్యులతో అనేక విభాగాలుగా ఈరోజు సేవలు చేసుకుంటూ, మరి అటు మధ్యతరగతి వాళ్ళు, అలాగే మధ్యతరగతి పైన ఉన్న వాళ్ళు, చక్కటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా చేయూతను అందిస్తాకే ఆర్ఎంపీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి, మరి 15 రోజులకు ఒక్కసారి ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్కరు చెప్పిన 60 రకాల బిజినెస్లు వాళ్ళు ఒకరి నుంచి ఒకరు చేయందుకుంటూ సుమారు 1,58,00,000 నిన్న బుధవారం నాడు మీటింగ్ లో మరి టోటల్ వచ్చింది. ఇది చాలా అద్భుతమైన ప్రగతిని ఈ సందర్భంగా చెప్తూ, మరి ఐరన్ కావాల్సిన వాళ్ళు మరి సిమెంట్ కొట్టు దగ్గరికి వెళ్తే పలానా మా రొటీన్ ఐరన్ అమ్ముతారు, సరసమైన ధరలు అని చెప్తూ జరుగుతుంది. అలా ఒకరి నుంచి ఒకరు అందుకునే బిజినెస్ ని అద్భుతంగా చేస్తూ ఆర్ఎంపీ ఈ రోజు
డిస్ట్రిక్ట్ అటు శ్రీకాకుళం నుంచి ఇటు విజయవాడ దాకా కూడా చక్కటి పేరు తెచ్చుకున్న మరి అలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. దానికి శ్రీకారం చుట్టిన భాషా గారికి, ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్న భగవాన్ గారికి కూడా హృదయపూర్వకంగా అభినందన చెబుతున్నాను. మరి ముఖ్యంగా ఒక్కసారి వెనకాల వాళ్ళు క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఈరోజు మన రోటరీ క్లబ్ ఎవ్రీ మంత్ పెట్టుకునే మీటింగ్తో పాటు ఈరోజు మన చీఫ్ గెస్ట్ కింద మన అడిషనల్ సెక్రటరీ గారిని మైక్ దగ్గరికి పెట్టుకోండి మరియు మన జిఎస్ఆర్ డాక్టర్ గారైన క్యాన్సర్ డాక్టర్ గారైన దీపక్ గారు ముఖ్య అతిథిగా చేసి ఉన్నారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే రకంగా ఈరోజు ఈ సమావేశానికి మా చాప్టర్ ప్రెసిడెంట్ గారైన జగన్ రాజా గారికి మరియు మా గంధి రాజా గారికి మరియు మా రొటేరియన్ సెక్రటరీ రాజు గారికి ఈ వేదిక మీద అలంకరించిన రొటేరియన్స్కి మరియు పాత్రికేయులకి వచ్చిన మన సామ్రాజ్య స్టాఫ్కి అందరికీ మాకు ఎవ్రీ మంత్ 5వ తారీఖు 20వ తారీఖు మీటింగ్ జరుగుతుంది. అదే రకంగా ప్రతిరోజు ప్రతి మీటింగ్ కూడా ఎవరినో ఒకరిని చీఫ్ గెస్ట్ని తీసుకొచ్చి వారి యొక్క మెసేజ్ని నలుగురికి తెలియజేసి వారి యొక్క సూచనలు తీసుకుని ఏదైనా కొత్త విషయాలు ఏమిటో మేము తీసుకుని దాన్ని ఏ రకంగా తీసుకెళ్లాలో ప్రజల్లోకి మనకి ఏ రకంగా సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర యొక్క స్థాపించి 3 సంవత్సరాలు పూర్తి 4వ సంవత్సరం నడుస్తుందండి. నేను 4వ ప్రెసిడెంట్ని. ఈ క్లబ్ని మా చాప్టర్ ప్రెసిడెంట్ జగన్ గారు ఎంత వేప్రేసులతో కూడి నిలబెట్టారండి. నిలబెట్టిన కానీ కూడా ఈ రోజు వరకు కూడా 50 సంవత్సరాల క్రితం క్లబ్ కూడా చేయని కార్యక్రమాలన్నీ కూడా మేము చేసుకెళ్తున్నామండి. మా రాజా గారి యొక్క పట్టుదలతో పాటు మా టీం కూడా అలాగా కుదిరింది. ఇంచుమించు దగ్గర 170 నుంచి 180 మంది మెంబర్స్ ఉన్నారు మన క్లబ్లో. ఎప్పుడు మీటింగ్ పెట్టినా మినిమం 50% అబోవ్ హాజరవుతాను. ఇప్పుడు ఏ క్లబ్ అయినా అంటే గట్టుకుంటాను 10 మంది 20 మంది 30 మంది ఉన్న క్లబ్ 40 మంది అండి. అందులో 10 మంది 20 మంది ఆడడం గొప్ప. అదే అర్థమై ఉంటుంది. క్యాన్సర్ అంటే భయపడక్కర్లేదు. ఒకప్పుడు పోలియో అంటే భయపడి మరి పుట్టబోయే బిడ్డకి ఎలా పెద్దవాడు అవుతాడు, ఏ అవయవాలు లోపం అవుతుందని ఎంతో బాధపడి తల్లిదండ్రులకి రోటరీ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మరి వ్యాక్సిన్ ఇస్తూ మరి అనేక సంవత్సరాలుగా పోలియోని తుదముట్టించింది. అదే కోణంలో మరి త్వరలో మన ప్రాంతంలో కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరి సర్వికల్ వ్యాక్సిన్ త్వరలో వస్తుంది క్యాన్సర్కి. మరి చిన్నపిల్లలకి ఆ యొక్క వ్యాక్సిన్ వేసినట్లయితే క్యాన్సర్ని మరి ఆ దరిదాపుకు రాదు. మరి అతి త్వరలో మన రాష్ట్రంలో కూడా ప్రారంభిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ చేస్తున్నారు. అది కూడా రోటరీ తన యొక్క బాధ్యతగా తీసుకుని ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ చెప్తూ జరుగుతుంది. మరి క్యాన్సర్ అంటే భయపడద్దు. ఈ రోజు మరి మేము నిన్న క్యాన్సర్ డే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో సుమారు 30-40 మందిని మేము కలుస్తూ జరిగింది. వాళ్ళంతా కూడా ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి భరోసా ఇచ్చి భయపడకండి, మీకు కిమో ద్వారా కానీ ఆపరేషన్. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ ఫలాలు అందించేందుకు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్ధరించడం హర్షణీయమని భవన నిర్మాణ కార్మికుల సమైక్య అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రి విక్రమ్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ ఫలాలు అందించేందుకు భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, వలవల మల్లికార్జున బాబ్జీలు తీసుకున్న నిర్ణయం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. గత 8 సంవత్సరాల కాలంగా భవన నిర్మాణ కార్మికులకు అందవలసిన సంక్షేమ ఫలాలు అందకుండా పోయాయని ఆవేదన చెందారు. నిర్మాణ కార్మిక బోర్డు పునరుద్ధరణ అనేది ఎంతో సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాం. కార్మికులం అందరం ఎన్నో సంవత్సరాలుగా మినిమం 6-7 సంవత్సరాల నుంచి నిరాటంకంగానూ పనులు పోగొట్టుకొని ఎంతో కష్టపడి ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఆ పోరాటాల ఫలితంగా ఇవాళ కూటమి ప్రభుత్వం వారు ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, తర్వాత మన శ్రామిక కార్మిక మంత్రి వర్యులైనటువంటి సుభాష్ గారు, అంతేకాకుండా రాజమండ్రి నియోజకవర్గం
మన వాసు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే గ్రామీణ ఎమ్మెల్యే గారైనటువంటి ముత్య చౌదరి గారికి కూడా, అలాగే దుర్గేష్ గారికి, ఇలాగా కూటమి ప్రభుత్వం వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఈరోజు భవన నిర్మాణ సంక్షేమ మండలి బోర్డు కొన్ని బీఓసీలో కొన్ని పథకాలను అయితే విడుదల చేయడం జరిగిందని చెప్పేసి మనకి వార్తలు అయితే వచ్చినాయి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ చంద్రబోస్ గారికి మా కార్పెంటర్ యూనియన్ తరఫున సంతోషం వెల్లబుచ్చుకుంటున్నాం సార్. రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని పథకాలు అయితే మిగిలి ఉన్నాయి. అవి కూడా రాబోయే రోజుల్లో కూడా అవుతాయని చెప్పేసి మేము ఎంతగానో ఆశిస్తున్నాం. కార్పెంటర్ సోదరులు అలాగే కార్మిక సోదరులు అందరూ కూడా భవన నిర్మాణ కార్మికులు అందరూ ఈ బోర్డులో మెంబర్గా కొత్త వారు అందరూ కూడా సభ్యత్వం తీసుకోవాలి. అలాగే ఎవరైనా రెన్యువల్ చేయించుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా రెన్యువల్ చేయించుకుని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో మెంబర్గా అయితే ఈ పథకాలన్నీ వర్తిస్తాయి. గవర్నమెంట్ మనకి అన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇప్పటికే దగ్గర కొన్ని పథకాలు అయితే మనకి అమలు చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మిగతా పథకాలు అన్నీ వస్తాయి. కార్మికులందరూ కూడా ఈ బోర్డులో సభ్యులుగా చేరి సభ్యత్వం తీసుకుని మెంబర్షిప్ తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. రాబోయే రోజుల్లో అందరికీ కూడా పథకాలు వస్తాయని చెప్పేసి ఈ కార్పెంటర్లు కూడా కార్మికులందరూ దయచేసి ఈ విధంగా ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం వారికి అలాగే వాసంశెట్టి సుభాష్ గారికి ముఖ్యమంత్రి గారికి కార్మికుల తరపున శుభాకాంక్షలు. అలాగే చాలా సంతోషం సార్. ఇప్పటికైనా సరే 8 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే ఈ రోజుకి మనకి ఈ పార్టీ మనకి ఈ కార్మికులందరికీ కూడా ఈ పథకాలన్నీ విడుదల చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని పథకాలు అయితే వస్తాయని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మీ పేరు? శ్రీనివాస్, కార్పెంటర్ యూనియన్ అధ్యక్షుడు, రాజమండ్రి. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, సంక్షేమ బోర్డు చైర్మన్ శ్రీ వలవల మల్లికార్జున బాబ్జీ గారు మరి ఏదైతే కార్మికులకు ఇచ్చిన మాటని తూచా తప్పకుండా ఆచరించి మరి నిన్న ఏదైతే మరి సభలో చెప్పి ఉన్నారో దాని నిమిత్తం కార్మికులందరికీ కూడా ఒక వరం ఇచ్చినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉన్నది. దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కార్మిక శాఖ మంత్రివర్యులకి ఇతర మంత్రివర్గ సహచరులకు మరి నాయకులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య తరపున ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇదే రూపాన కార్మికులందరికీ కూడా మంచి జరగాలని మరి రాబోయే రోజుల్లో ఏదైతే స్కీమ్స్ పెట్టి ఉన్నారో ఒక మ్యారేజ్ కావచ్చు, డెలివరీ కావచ్చు, సహజ మరణం కావచ్చు పెట్టి ఉన్నారు. అలాగే యాక్సిడెంట్ జరిగినచో మరి యాక్సిడెంట్లో చనిపోయినచో దానికి కూడా ఈ బెనిఫిట్స్ అందజేయాలని, అలాగే మరి గతంలో ఉన్నటువంటి క్లెయిమ్స్ 46,000 క్లెయిమ్స్ను కూడా రిమూవ్ చేసి దీన్ని కూడా ఒక పద్ధతి ప్రణాళిక భాగంగా పెట్టాలని ఈ సందర్భంగా దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలారెడ్డిని చేయడమే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల లక్ష్యమని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోడ వెంకట్ పేర్కొన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం టీ నగర్లోని రాజమండ్రి అర్బన్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు కోవూరు శ్రీనివాసరావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి అర్బన్ విస్తృత స్థాయి సమీక్ష సమావేశం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం గోపాలపురం నియోజకవర్గం, కొవ్వూరు నియోజకవర్గం, రాజమండ్రి అర్బన్ నియోజకవర్గాల పరిధిలో పర్యటించినట్టు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేందుకు కృషి చేస్తుందని అన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకం జరిగిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ సమీక్షా సమావేశం నిర్వహించడం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మొదటి ప్రాధాన్యత శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ఈ నెల 2వ తారీఖు నుంచి అనంతపురం జిల్లా నుంచి ఆ కార్యక్రమం ప్రారంభించడం, అది విడతల వారీగా అన్ని జిల్లాల్లో
పర్యటన జరగడం, పొద్దున్న రచ్చబండ కార్యక్రమం, సాయంత్రం పబ్లిక్ మీటింగ్, ప్రతి జిల్లాలో కూడా ఆ విధంగా కార్యాచరణతో మా పిసిసి ప్రెసిడెంట్ గారు ముందుకెళ్ళడం, ఆ కార్యక్రమానికి కార్యకర్తలందరినీ కూడా సంసిద్ధం చేస్తూ వారి సూచనలు సలహాలు తీసుకుంటూ, తూర్పుగోదావరి జిల్లా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి పిసిసి అధ్యక్షురాలు వస్తున్నప్పుడు ప్రత్యేకమైన ఆహ్వానం ఇవ్వాలని, అన్ని జిల్లాల కన్నా బాగా ఈ జిల్లాలో జరిగే విధంగా మనందరం కృషి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి నా అవసరం ఎప్పుడున్నా నన్ను ఎన్ని రోజులు వచ్చి పనిచేయమన్నా సరే నేను పూర్తి సంసిద్ధంగా ఉన్నానని చెప్పి సిడబ్ల్యూసి సభ్యులు, రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గిడుగు రుద్రరాజు గారు నిన్న కూడా నాతో మాట్లాడి ఉన్నారు. పిసిసి ప్రెసిడెంట్ గారు మన జిల్లాకు వచ్చినప్పుడు ఆవిడ గౌరవాన్ని మనం ఉద్దేశం పత్రికా సమావేశానికి కూడా మిమ్మల్ని అందరూ ఆహ్వానించడానికి ముఖ్య కారణం, రానున్న రోజుల్లో జిల్లా స్థాయి అలానే సిటీ అర్బన్ రాజమండ్రి అర్బన్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం నూతనంగా నియమితులైన అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు బోడా వెంకట గారి నాయకత్వాన పార్టీని బలోపేతం చేయాలనే ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా వారి అనుభవాల్ని గత ఉమ్మడి జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఎన్ఎస్ఏ నుంచి, యువజన విభాగం నుంచి ఈయన ఈరోజు వరకు అనేక కార్యక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వం లేనప్పుడు అనేక ఉద్యమాలు చేసిన అనుభవం వారికి ఉంది కాబట్టి వారి అనుభవాన్ని ఈ రోజున జిల్లాకి ఉపయోగించుకోవాలని అనుకుంటా ఉన్నాం. ఈ రోజున కేవలం పట్టణంలో ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి కూడా ముఖ్య ఉద్దేశం, ఆ పట్టణ అధ్యక్షుడిని లైన్లో తీసుకోవాలని ప్రయత్నం చేస్తే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం కానీ, జిల్లా అధ్యక్షులు ఆయన చేశారు, తర్వాత నాతో మాట్లాడుతూనే ఉంటారు, నేను చేసినా కూడా ఆయన అందుబాటులో రాకుండా ఆయన ఏదో ఆయనకున్న ఇబ్బందులతో ఆయన ఈ కలిసి రాలేదు. కలిసి రాపోయినా వెంకట గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆయన నాకు ప్రధాన కార్యదర్శిగా ఆర్గనైజేషన్ ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఆ పదవికి నేను శ్రాయశక్తుల కృషి చేస్తానని మీకు మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా పార్టీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అంతా కలిసిమెలిసే ఉండాలి మేము అనుకుంటున్నాం. కానీ కొంతమంది రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అయినా మేము దానికి వ్యతిరేకంగా మేము ఎప్పుడు కూడా పోరాటం చెయ్యం. మాకు కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా మేము చేయాలని ఉన్నామో ఆ విధంగా పెద్దల సూచనల మేరకు మనస్ఫూర్తిగా మేము దాన్ని బలోపేతం చేస్తూ ముందుకెళ్తామని మీ అందరికీ నా హృదయపూర్వక తెలుపుకుంటున్నాను. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన జనతా వారధి కార్యక్రమం ద్వారా పలు ప్రజా సమస్యల్ని సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని బీజేపీ నేత అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక క్వారీ ఏరియాలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనతా వారధి కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. గత వారం ఎమ్మెల్సీ సోమవీరాజు ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం జరిగిందని గుర్తు చేశారు. నమస్కారం. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జనతా వారధి కార్యక్రమాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. గత వారం పెద్దలు శాసనమండలి సభ్యులు శ్రీ సోమవీర్రాజు గారు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వారం నేను నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి వారం ఒక నాయకులు ఉండి ఇక్కడ ఈ జనతా వారధి ద్వారా ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకొని వాటిని ప్రభుత్వానికి నివేదించి లేదా జిల్లా స్థాయి అధికారులకు నివేదించి ఆ సమస్యల పరిష్కారం కావటం కోసం భారతీయ జనతా పార్టీ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే విధానాన్ని ఈరోజు రూపకల్పన చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి జిల్లాలోని విధంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అనేక చోట్ల గత ప్రభుత్వ హయాంలో ఏదైతే
పెద్ద ఎత్తున జగనన్న రీసర్వే పేరుతో అవకతవకలు చేసి రైతాంగాన్ని ఆందోళనకు గురి చేసిందో ఆ భూములు ఎక్స్టెంట్లు కానీ లేకపోతే ఎల్పిఎంలు కానీ ఇవన్నీ సరిచేయమనేది పెద్దగా రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నూతనంగా పెన్షన్ల కోసం కూడా పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. ఇవన్నింటినీ జిల్లా స్థాయి అధికారులకు మేము పంపించి అవి పరిష్కారం అయ్యే వరకు భారతీయ జనతా పార్టీ వాటిని క్లోజ్గా ఫాలోఅప్ చేసి ఆ సమస్యల పరిష్కారం దిశగా పనిచేసి ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడం కోసం భారతీయ జనతా పార్టీ ఒక వారధిగా పనిచేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందనే తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇంతకుముందు తీసుకున్న గ్రీవెన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎంతవరకు పరిష్కారం ఏ పర్సెంటేజ్? ఇప్పుడు ఇది రెండో కార్యక్రమం మాత్రమే. అంతకుముందు కూడా నేను 2 సార్లు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇవన్నింటినీ పంపిస్తూ ఉంటే చాలా వరకు పరిష్కారం అవుతూ ఉంది. ముఖ్యంగా పెన్షన్ల విషయం ఉందంటే పెన్షన్ల విషయం ఇంకా కొత్త పెన్షన్లు మంజూరు కాలేదు కాబట్టి ఒక 2-3 మాసాల్లో కొత్త పెన్షన్లు మంజూరు అవుతాయి కాబట్టి అప్పటి వరకు మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ ఏదైతే ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయో ల్యాండ్ ఇష్యూస్ను కూడా మన ముఖ్యమంత్రి గారు రాయవరం ప్రోగ్రాంలో ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఇచ్చారు. ఒక 5 మాసాల్లో మొత్తంగా పరిష్కారం చేసి ఇప్పుడు ఇచ్చిన రాజముద్రతో ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా మరలా సరిచేసి మరలా పుస్తకాలు ఇవ్వాలనేది కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. ఆ విధంగా ఒక 5 మాసాలకి ఈ విధమైన సమస్యలన్నీ మేము పరిష్కారం చేయగలుగుతాం అనేది గాఢంగా విశ్వసిస్తూ ఉన్నాం. ఎక్కువగా పెన్షన్స్ అండి. ఎందువల్లంటే రోడ్స్ బాగుపడుతున్నాయి, గ్రామాల్లో సీసీ రోడ్డు చేస్తున్నాం, గ్రామాల్లో కొద్దిగా డ్రైన్స్ గురించి రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. ఇటీవల కాలంలో రోడా కూడా డ్రైన్స్ నిర్మాణం కోసం ముందుకు వచ్చింది. అందువల్ల ఆ సమస్యను కూడా తొందరగానే పరిష్కారం చేస్తాం. వ్యక్తిగత సమస్యలు వచ్చేటప్పటికి మాత్రం పెన్షన్లు ఇటువంటి విషయాలే వస్తూ ఉన్నాయి. లేకపోతే వికలాంగులకి ట్రైసైకిల్ అని ప్రధానంగా రైతులు వాళ్ళ సమస్యలని వ్యక్తిగత సమస్యలు ఇవే వస్తున్నాయి. కమ్యూనిటీ సమస్యలు అయినప్పుడు మాత్రం రోడ్ల గురించి కానీ డ్రైన్ల గురించి కానీ వస్తూ ఉన్నాయి. రోడ్లు ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ ద్వారా రేపు మార్చి కంప్లీట్ అయ్యే వరకు ఎన్ఆర్జీఎస్ ద్వారా చేస్తాం. తర్వాత బీబీసీ రామజోతి ద్వారా చేస్తాం. ఎందువల్లంటే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ విమర్శించింది ఈ గ్రామీణ ఉపాధి కోల్పోయే దిశగా భారతీయ జనతా పార్టీ ఎన్ఆర్జీఎస్ని నరేగాని తొలగించిందని. కానీ గత సంవత్సరం 80,000 కోట్ల రూపాయల బడ్జెట్లో నరేగాకుంటే ఈరోజు వీబీజీ రామ్జీకి 96,000 కోట్లు కేటాయించిందనే సంగతిని కూడా కాంగ్రెస్ గుర్తించాలి. దాని ద్వారా కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో పనులు చేయడం జరుగుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చేశారు ఘాట్స్ ఎక్స్టెండ్ చేయడం వల్ల మన క్రౌడ్ తగ్గించుకొని స్టాంపెడ్ ఇలాంటివన్నీ మనం చేసుకోవచ్చు అని చెప్పారు. దీనికి సంబంధించి 1 year కూడా మనకు 1 year ఉంది పుష్కరాలు. దీని మీద మీ ప్రోగ్రెస్ అంటే పుష్కరాలు అనేది ఒక గోదావరి పరివాహక ప్రాంతమే కాదు, పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతి కాలువలోని కూడా గోదావరి నీరు ఎక్కడైతే ప్రవహిస్తూ ఉందో ప్రతి చోట పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న ఆలయాలన్నింటినీ కూడా ప్రజలు సందర్శిస్తారు. ముఖ్యంగా రాజమండ్రి పుష్కరాల కోసం వచ్చిన వాళ్ళు సామర్లకోట భీమేశ్వర ఆలయం కానీ లేదా పంచారామాలు కానీ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న అంతర్వేద ఆలయం కానీ వాడపల్లి ఆలయం కానీ అదేవిధంగా అన్నవరం కానీ పిఠాపురం కానీ ఇటువంటి అన్ని క్షేత్రాలు తిరుగుతూ ఉంటారు. అందుకోసం రోడ్లు కావాలి, ఉభయ గోదావరి జిల్లాలో రోడ్లు కావాలి, ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ఘాట్లన్నీ అభివృద్ధి చెందాలి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న పంట కాలువలు కానీ గోదావరి కానీ కాలుష్య రహితంగా ఉండాలి. ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా పుష్కరాలపైన సమావేశం ఉంది. రేపు అసెంబ్లీలో కూడా నేను క్వశ్చన్ ఇచ్చాను. అది వస్తే తప్పనిసరిగా దానిపైన కూడా నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తాను. గోదావరి కాలుష్యాన్ని పంట కాలువల కాలుష్యాన్ని నివారించడం ప్లస్ ఘాట్లు అభివృద్ధి చేయడం ద్వారా వివిధ ప్రాంతాల్లో ఘాట్లు అభివృద్ధి చెందితే చాలామంది రాజమండ్రికి రావడం కూడా తగ్గుతుందనేది నా అభిప్రాయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపులి సంచారం, పశువులపై దాడులు అంశంలో ప్రజల్లో ఆందోళన. స్పందించిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. వరల్డ్ క్యాన్సర్ డే పురస్కరించుకుని రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో క్యాన్సర్ జయించడానికి అవగాహన సదస్సు.
పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు. సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా అధ్యక్షులు బోడా వెంకట్. జనతా వారధి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి. వినతులు స్వీకరిస్తూ ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టీకరణ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.